ఇంటర్పోల్ తో కోఆర్డినేట్ చేసుకోవడానికి భారతదేశం భారత్ పోల్ అనే పోర్టల్ స్టార్ట్ చేసింది. అసలు ఈ ఇంటర్పోల్ ఏంటి, భారత్ పోల్ ఏంటి ఒకసారి చూద్దాం. మనకు తెలుసు కొన్ని క్రైమ్ ట్రాన్స్ బౌండరీ క్రైమ్స్ ఉంటాయి. అంటే క్రైమ్ ఒక చోట జరుగుద్ది, ఇంకో చోట దానికి సంబంధించిన ప్లాన్ జరుగుద్ది, ఇంకో చోట దానికి సంబంధించిన వ్యక్తి ఉంటాడు అనమాట. ఉదాహరణకి డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్మ్స్ ట్రాఫికింగ్, ఇలా రకరకాల క్రైమ్స్ ఈ మధ్య చాలా క్రైమ్స్, ముఖ్యంగా చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కూడా అంతర్జాతీయంగా జరుగుతున్నాయి. మరి దేశాల మధ్య సయోధ్య కుదరాలి కదా, అంటే దేశాలన్నీ కోఆపరేట్ చేసుకుంటేనే కదా ఇలాంటి క్రైమ్స్ ఆపగలిగేది. దానికి సంబంధించే 100 సంవత్సరాల క్రితమే అంటే 1923లోనే ఇంటర్పోల్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. ప్రతి దేశంలో ఒక నేషనల్ సెంటర్ బ్యూరో ఉండాలన్నమాట. అంటే ఇంటర్పోల్ తో కోఆర్డినేషన్ ఏజెన్సీ ఎవరు, లైజనింగ్ ఏజెన్సీ ఎవరు అంటే సింపుల్ మీనింగ్. దీనిలో రకరకాల క్రైమ్స్ లో అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ యొక్క కోఆపరేషన్ అవసరం. వీళ్ళందరినీ ఒక దాటి మీద ఒక పోర్టల్లోకి తీసుకొచ్చి ఫాస్ట్ గా అంటే ఒక ఇన్ఫర్మేషన్ కోసం, రిక్వెస్ట్ కోసం, వీటన్నిటి కోసం ఇబ్బంది కలగకుండా డైరెక్ట్ గా ఈ భారత్ పోల్ పోర్టల్లో సింప్లిఫికేషన్ అన్నమాట. దాని తర్వాత ఇంటర్పోల్ తో కోఆర్డినేట్ చేయడానికి వీటన్నిటికీ కూడా భారత్ పోల్ అనే పోర్టల్ స్టార్ట్ చేశారు.